నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకు అనునిత్యం ఎన్నో ఆధ్యాత్మికపరమైన సందేహాలు వస్తుంటాయి. వాటిని ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తుంటారు. మరి అటువంటి ఆధ్యాత్మికపరమైన సందేహాలకు పండితులచే శాస్త్రీయ సమాధానాలు అందించే కార్యక్రమం ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈనాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రామాయణ సుధాకర, రామాయణ సుధానిధి, సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాష అనువాదకర్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని సురేష్ గారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు. గుడిలో దేవుని దర్శనంలో లీనమై కోరికలు నివేదించుకోవడం మరిచిపోతే అవి తీరవా? తెలియచేయండి కోరుతున్నారు. అలా ఆ దైవ దర్శనంలో లీనమై కోరికల్ని మర్చిపోయే స్థాయి వస్తే అంతకంటే గొప్పమైనటువంటి విశేషమే లేదు. కానీ అసలు దైవాన్ని చూడగానే కోరికలు అలా ప్రారంభమవుతాయే, అంతకంటే అధమ స్థితి లేదు. ఒకటి, దైవాన్ని ఖచ్చితంగా కోరికలు కోరుకోవడం అనేది తప్పేం కాదు. ఇంకేదంటే కామ్య పూజ అనే విధానం ఉంది. కామ్యం అంటే కోరిక, కోరికకి సంబంధించిన పూజ. అనుమానం లేకుండా కోరికల్ని అడగచ్చు. కానీ కోరికల్ని అడిగేటటువంటి స్థాయికి మించిపోయి లీనమైపోయి అలా వచ్చేస్తే నిజంగా మనం ఏది అడిగామో దానికి మించి పరమేశ్వరుడు ఇస్తాడు. ఒక్క మాట అనుకుందాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏవో మనం కోరికలు కోరుకున్నాం, అన్నీ తీరుస్తున్నాడా? తీర్చడు. మనకి ఏది అవసరమో, ఏది మంచిదో, ఏది కాదో ఆయనకి తెలుసు, కాబట్టి తీరుస్తాడు. మనం అడక్కపోతే ఎక్కువ తీరుస్తాడు. నిజమైనటువంటి భగవత్ దర్శన అర్చన అంటే ఏది అంటే కోరికని మనం అడక్కపోవడం. మనకేదో సంకల్పం ఉంటుంది, దాంట్లో ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ఆయురారోగ్య భోగభాగ్య ఇవన్నీ చెప్పేసి ఇంకా కొత్తగా మనం ఏది అనుకుంటున్నామో దానికి ఇంకో 4-3 తోకలు తగిలించి చేసే అరగంట పూజలో 146 అవి మామూలుగా కలుపుతాం. నిజానికి ఏమి అడగక్కల కంచి కామకోటి పరమాచార్యుల వారు మాటనేవారు, విశేషతో మనశ్శాంత్యర్థం అని. మనశ్శాంతి ఎప్పుడు ఉంటుంది? మనం అనుకున్నటువంటి కోరిక తీరినప్పుడు మనకుంటుంది. కాబట్టి నాకు పరమేశ్వర మనశ్శాంతినిచ్చు, మనశ్శాంతినిచ్చి రక్షించు, మనశ్శాంతినియ్యి అని అడిగితే చాలు. అది కూడా అడగాలనే ఆ స్థితిని మర్చిపోయి లేనమైతే అంతకంటే గొప్పదనమే లేదు. పిల్లవాడు వెళ్ళే అమ్మని అన్నం పెట్టు అని అడగక్కల్లా, వాడికి ఎక్కడ ఆకలి అవుతుందో అని అమ్మకి ముందు నుంచి ఆకలి అవుతూ ఉంటుంది వీడి గురించి. వాడికి సంబంధించిన ప్రతిదీ ఎలా అయితే అమ్మ నిరంతరం ప్రతిక్షణం నిరీక్షిస్తూ ఉంటుందో, అలాగే పరమేశ్వరుడు కూడా ఆస్తిక భావం కలిగినటువంటి భక్తుల విషయంలో ఆలోచిస్తూ ఉంటాడు, వీడికి ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి అని. మనం మర్చిపోతే ఆనందిస్తాడు ఆయన, గుర్తు చేస్తూ ఉంటే ఎంత అవసరమో అంతే మాత్రం ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి లీనమై అడక్కపోవడం చాలా ఉత్తమమైనటువంటి పూజ. కోరికలు తీరకపోవడం కాదు, ఏం కోరికలు తీర్చాలో అవి తీర్చబడతాయనేది దానికి అర్థం. గురుగారు, మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని శ్రీనివాస్ గారు కర్నూలు నుంచి రాస్తున్నారు. కుబేర దీపం అంటే ఏమిటి తెలియచేయండి కోరుతున్నారు. ఈ కుబేర దీపంని ప్రత్యేకంగా ఒకటి పెట్టడం, దాంట్లో ఏదో 4 రేకులు ఉన్నది ఒకటి పెట్టడం, దాని మధ్యలో ఏదో పెట్టి దీపం పెట్టి ఇది కుబేర దీపం, దీన్ని పెడితే బాగా డబ్బు వచ్చేస్తుందా? శాస్త్రంలో చెప్పబడ్డ విధానం కాదు. ఏ పరమేశ్వరుని అర్చించడం కోసమని అమోఘమైన దీప విధానాన్ని ఏర్పాటు చేశారో, ఎక్కడి నుంచో అనూచానంగా సంప్రదాయబద్ధంగా వస్తుందో అవే చెయ్యాలి తప్ప అది కానిది ఆచరించడం సరి కాదు. చాలా ధైర్యంగా మనం చేస్తున్నాం వాటిని. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మం మనది ఏదో దాన్ని ఆచరించాలి తప్ప మరో పరధర్మాన్ని తెచ్చుకుని ఇలా చేస్తే మంచిది అని అనడం సరికాదు. చాలామంది ఏదో కొత్తది కానీ చేసినట్టయితే అద్భుతంగా జరిగిపోతుందనే ఊహ. నువ్వులు ఇంట్లో దీపంగా పెట్టావంటే దరిద్రం వస్తుందని కానీ వీధిలో పెట్టడం, అంటే వీధిలో వాళ్ళందరికీ దారిద్ర్యం రావాలనా? ఎంత నేరం అది. తర్వాత పగటిపూట కానీ దీపారాధన పెడితే కుడివైపు ఉండాలని, రాత్రిపూట అయితే ఎడమవైపు దీపారాధన చేయాలని కానీ
భగవదాలయానికి వెడితే రెండు వైపులా దైవానికి దీపం పెడుతున్నారు తప్ప కుడివైపు పగలు రాత్రి వైపు ఎడమ మారుస్తున్నారా? ఎక్కడా లేదే. ఇవన్నీ కొత్త కొత్త వైభవం చెప్తూ ఉంటే పాత ఒక రోత కొత్త ఒక వింత అన్నట్టుగా జనం కూడా అలవాటు పడుతున్నారు తప్ప ఇవి ఏమాత్రం శాస్త్రం అంగీకరించేటటువంటి విషయాలు కాదు. శుభ కార్యక్రమాలకు వెళ్ళేటటువంటి సందర్భంలో ఉత్తరం కుడివైపు వేసుకోవాలి, అశుభ కార్యక్రమానికి ఎడమ వేసుకోవాలి. ఇవన్నీ అప్పటికప్పుడు బుద్ధిలో తోచి వచ్చినటువంటి ఆలోచనని అలా జనం మీదకి వేయడమే తప్ప ప్రమాణబద్ధమైనటువంటి అంశాలు కాదు. కుబేర దీపం అని దేవుడికి పెట్టాలి, ఎక్కడా అలాంటిది లేదు. కాబట్టి ఏ దీపాన్ని మామూలుగా మనం పెడుతున్నామో అదే దీపాన్ని పెట్టడం శ్రేష్టం. దీంట్లో రెండు మాత్రం చెప్పారు. ఆవునేతితో దీపం పెట్టడం అనేది అద్భుతం, ఉత్తమం. ఆ తనం తరువాతది తైలం అంటే తిలల నుంచి వచ్చినటువంటి దీపంతో పెట్టడం. ఆవునేతి దీపాన్ని కానీ దేవుడి దగ్గర పెడితే మన దృష్టి ఆవునేతి దీపం మీదుగా పరమేశ్వరుడి దగ్గరికి వెళుతూ ఉంటుంది. కాబట్టి కంటిలో ఉండే మాలిన్యాన్ని తొలగించగలిగిన శక్తి ఆవునేతికి పూసల పూసలుగా ఉంటుంది. అది కరిగించితే వచ్చేటటువంటి నెయ్యి ఉంటుంది. కాబట్టి కంటి దోషాలు తొలగేందుకు ఆవు నెయ్యి మంచిదని వైద్య రహస్యం కూడా దాంట్లో ఉంటుంది. ఆవులో అనేకమైన దేవతలు ఉంటారని మనకు తెలుసు. రెండవది తిలలు. ఆవునేతి దీపం తరువాత ప్రశస్తమైనది, అంత శక్తివంతమైనది తిలల నుంచి వచ్చినటువంటి తైలం నువ్వుల నూనె. కాబట్టి నువ్వుల నూనె మీద నుంచి కూడా మన దృష్టి ప్రసారం జరిగినట్టయితే ఈ కంటిలో మాలిన్యం తొలగుతుంది అని. అంచేతనే ఒంటికి కూడా నలుగు పెట్టడానికి ముందు ఒంటికి నువ్వుల నూనె రాయమన్నారే తప్ప మరేదో నూనెని రాయమని అనలా. ఈ రెండు దీపాలు ఆ విధంగా పెట్టాలి. మొదటిది, రెండవది ఇది తప్ప కుబేర దీపం పేరిట ఏదేదో ఆ దీపాన్ని మాత్రమే పెట్టాలని, కుబేర దీపాన్ని పెట్టి మహాద్భుతంగా లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎక్కడా ఉండడానికి వీల్లేదు, శాస్త్రం ఒప్పుకోలేదు. కాబట్టి గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని మనోహర్ గారు నిజామాబాద్ నుంచి రాస్తున్నారు. దానాన్ని గడప దాటి ఇవ్వాలంటారు, ఎందుకు తెలియచేయనంటూ కోరుతున్నారు. దానాన్ని గడప దాటి ఇవ్వడం కాదు, ఆయనని గడప దాటించుకుని లోపలికి రప్పించుకుని ఇవ్వాలి. నేను నా ఇంట్లో సుఖంగా ఉండి, నా భార్య సంతానంతో హాయిగా ఉండి, లేదా నా భర్త నా సంతానంతో సుఖంగా ఉండి, ఇయ్యగలిగిన తనం కలిగిన నేను, ఇచ్చేటటువంటి ఉద్దేశంతో ఉన్న నేను, నా కుటుంబం అంతా సంతోషంగా ఈ దానాన్ని ఇస్తూ ఉంటే ఆనందాన్ని అనుభవిస్తున్న వేళ మీకు ఇష్టపూర్వకంగా ఇస్తున్నానని చెప్పగలిగిన అవకాశం మన ఇంట్లోకి వాళ్ళని రప్పించుకుని ఇచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. అలా కాకుండా దాని అవతలకి వెళ్ళిపోయి అది అలా ఇచ్చేసినట్టయితే అది మొక్కుబడిగా అవుతుంది. దానం దాతృవశం. దానం అనేది దాతృవశం అంటే ఇచ్చేవాడి యొక్క బుద్ధికి అనుగుణంగా ఉంటుందని. అంచేతనే త్యాగ ఉద్దేశ్యం అంటారు. అంటే ఖచ్చితంగా ఇది ఇచ్చేయాలి, ఇచ్చేసిన తర్వాత దీని మీద అధికారాన్ని కోల్పోవాలి అని అనుకునే అభిప్రాయంతో మాత్రమే దానం చేయాలి. ఏ వస్తువైనా సరే. మనకి పురాణంలో మారుమూల ఒక కథ కనిపిస్తుంది. సన్యాసి రాజు ఎదురుగా పడవలో కూర్చుని అలా వెళుతున్నటువంటి సందర్భంలో రాజుగారు ఆయనకి ఒక మంచి వజ్రాల ఉంగరాన్ని బహుకరించాడు. ఆయన టక్కున నీళ్ళలో వేశాడు. ఇది చూస్తూ రాజుగారు వెంటనే భటుడికి ఆజ్ఞాపన చేసి అది వెతుకోని ఆ చెరువులో ఆ నదిలో పెద్దదైనటువంటి లోపలికి దిగి వాడు మొత్తానికి శ్రమపడి మళ్ళీ రాజుగారికి ఇస్తే రాజుగారు అయ్యో పడిపోయిందని మళ్ళీ ఇచ్చాడు, మళ్ళీ ఆయన పడేశాడు. ఇలా చేసేసరికి వెంటనే పిచ్చి పట్టిందా మీకని అడిగాడు రాజు సన్యాసిని. ఆయన అన్నాడు, దానం దాతృవిషయం. నువ్వు ఎప్పుడైతే ఆ వస్తువుని నాకు దానం చేసేసావో దాని మీద నీకు అధికారం లేదు. నేనది దాంట్లో పడేస్తే నువ్వు మళ్ళీ నీదేమో అనుకున్నట్టుగా నీ చేతి నుంచి వజ్రాల ఉంగరం పడిపోయినట్టుగా ఎందుకు బాధపడుతున్నావు? నాకు ఇచ్చిన తర్వాత నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను దీన్ని దుర్వినియోగపరిస్తే, అంటే దీన్ని అమ్ముకుని దాని ద్వారా వచ్చే ధనంతో జీవిస్తే ఆ నేరం, ఆ పాపం, ఆ శిక్ష, ఆ దోషం నాకు వస్తుంది తప్ప నీకు రాదు. కాబట్టి దానం ఇచ్చేసిన తర్వాత నీకు అధికారం ఇచ్చేసిన క్షణంలో పోయింది. కాబట్టి ఆ దోషం అతడికి ఉంటుంది. దానం తీసుకున్న దోషంతో పాటు దుర్వినియోగం చేస్తే ఉండేటువంటి దోషం నాకు వస్తుంది. నువ్వు ఆలోచించుకొని సన్యాసి రాజుకు చెప్పాడు. కాబట్టి ఇంటి లోపలికి రప్పించుకొని చక్కగా కూర్చోబెట్టి హాయిగా పాదాలని కడిగి ఇదిగో నీకు ఇది ఇస్తున్నాను అని సంతోషపూర్వకంగా త్యాగాన్ని ఉద్దేశించి ఇచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో అది నిజం. గురువుగారు ఒక ఈమెయిల్ చూద్దామండి.
మనోహర్ గారు బోధన్ నుంచి పంపించారు. స్ఫటిక విగ్రహాలు కొంచెం దెబ్బతిన్నాయి, పూజించవచ్చా తెలియచేయనంటూ కోరుతున్నారు. విగ్రహం ఏదైనా సరే విశేషేణ గృహ్ణాతీతి విగ్రహ, మనం చేసేటటువంటి మంత్రంలో ఉండే ఆ అక్షర ధ్వని శక్తిని విశేషంగా గ్రహించేదేదో అది విగ్రహం. ఆ విగ్రహం యొక్క శక్తిని స్ఫటికలింగంలోనో బాణలింగంలోనో లేక ఏది మన దగ్గర ఉంటే అటువంటి దాని యందు నిక్షేపించేందుకు వీలుగా ఒకటి దేవతార్చనలో పెట్టుకుని చేసేటప్పుడు అది భిన్నమైతే, అంటే పగిలితేనో నేల మీద పడి ఏదో పగలడం ఇంకోటో అయితే అది విశేషంగా మనం చదివేటటువంటి మంత్రశక్తిని గ్రహించే తనాన్ని కోల్పోతుంది. లౌకికంగా కూడా మనం ఆలోచిస్తే అతి ముఖ్యమైనటువంటి దీన్ని నేల మీద పడేసుకుని వినిపించే పలికించే తనాన్ని అది కోల్పోయినప్పుడు మనం ఏం మాట్లాడినా మన వరకే ఉంటుంది తప్ప అవతలవాడికి చేరదు, అవతలవాడి విశేషాన్ని మనకి చేర్చదు మాటని. అలాగే ఏ విశేషమైన గ్రహణ శక్తి మనం చదివే మంత్రాల యొక్క శక్తిని అది స్వీకరించలేనప్పుడు తన నుంచి మంత్రశక్తి ద్వారా వచ్చేటటువంటి ఆ విశేషాన్ని మనకి ప్రసారము చేయలేదు. కాబట్టి స్ఫటిక విగ్రహం అదేవిధంగా స్ఫటిక శివలింగం కానీ మరొకటి కానీ భిన్నమైనట్టయితే తీసి ప్రవహించేటటువంటి నదిలో వేసేయడం సరైన పద్ధతి తప్ప దాన్నే అలాగే పూజిస్తూ ఉండడం సరికాని అంశమే. మరొక ఉత్తరం చూద్దామండి. పుష్ప గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. తామర గింజలతో ఏ విధంగా ఆరాధన చేయాలి తెలియచేయనంటూ కోరుతున్నారు. మనం ఏదైనా ఒక అలవాటుని కొత్తగా చేసుకునేటప్పుడు, నేర్చుకునేటప్పుడు, విన్నప్పుడు దీన్ని మా ముత్తాత చేశాడా, తాత చేశాడా, తండ్రి చేశాడా, లేక పెదనాన్న బాబాయిల్లో ఎవరైనా చేశారా, లేక మా అమ్మ వైపు ఎవరైనా అమ్మమ్మ ఇంకా వాళ్ళు ఎవరైనా చేశారని ఒక్కసారి ఆలోచిస్తే ఈ కొత్త కాలపు విధానాలు మనకు రావు. తామర తోడి నుంచి వచ్చినటువంటి దారాలతో కానీ నువ్వు ఒత్తి చేసి వేస్తే అబో లక్ష్మీదేవి అసలు ముందు వీళ్ళింటూనే కూర్చుంటుంది. ఎందుకు ఈ మాటలన్నీ? ఏమాత్రమూ సరికాదు. అలాగే తామర గింజలు, తామరతో ఎండిపోయినటువంటి తామర పువ్వులతో, ఎండిపోయిన తామర పువ్వులతో చేస్తే కూడా వస్తుందని ఎవరో చెప్పగా విని ఆశ్చర్యపడ్డాను. చెప్పేది ఏమిటంటే, బాగా విచ్చినటువంటి తామర పువ్వుల్ని స్వచ్ఛమైనటువంటి నేతిలో ముంచి మనసక్కామ మాకూతిం వాచ సత్యమశీమహి పశూనాగన్ రూపమన్నశ్యమయి శ్రీశ్రేయతాం యశ, ఇలా మంత్రాలు చదువుతూ శ్రీ సూక్తానికి సంబంధించింది లక్ష్మీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు, నాకు ధర్మార్జన ఏదైతే వచ్చిందో అది అభివృద్ధి పొందుగాక, అధర్మంగా నేను ఏదైనా సంపాదించి ఉంటే అది తొలగిపోవుగాక అనే అభిప్రాయంతో ఉన్న మంత్రాన్ని చదువుతూ నేతిలో ముంచినటువంటి ఆ పద్మాన్నో కలువ పువ్వునో హోమంలో వేయడం అయితే ఉంది తప్ప తామర గింజల్ని హోమంలో వేయడం కానీ, తామర గింజలతో ఏదో చేయడం కానీ, అభిషేకం చేయడం కానీ, అర్చన చేయడం కానీ ఇవన్నీ కనిపించినటువంటి మాటలు. మామూలుగా వామాచార విధానం ఒకటి ఉంది. అలాగే వేరే విధంగా కొన్ని సందర్భాల్లో చేసే అర్చనలు ఉన్నాయి. అక్కడైనా ఎక్కడైనా చెప్పబడిందంటే ఇదేం కనిపించదు. ఏదో తామర అమ్మవారికి ఇష్టం కాబట్టి తామరతో ఏది పూజించినప్పటికీ కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని ఒక అభిప్రాయం లోకంలో ఉంది. ఇది సరికాదు, ఏ శాస్త్రము అంగీకరించేటటువంటి సత్యం కాదు. మొన్న అనుకున్నటువంటి అక్షతదికి బ్రహ్మాండంగా బంగారాన్ని కొనుక్కుంటే ఏదో అయిపోతుంది అనుకుని కిందటి సంవత్సరం మనం కొన్నాం. ఈ సంవత్సరం ఏం పెరిగింది? రేట్ అయితే పెరిగింది కానీ బంగారం కొనుక్కోగలగలేము కదా. వార్తాపత్రికలు అన్నీ కూడా ఆ విషయాన్ని తెలియచేసాయి కదా. చేత ఏదో ఒకరు పుకారు ఇలా పుట్టిస్తూ ఉంటే ఇదిగో పూలు అంటే అదిగో తోక అన్నట్టుగా ఉంటుంది. అది మాత్రం సరికాదు. అట్లాంటి పూజ ఎక్కడా మనకు కనిపించదు. గురుగారు ఒక ఈమెయిల్ చూద్దామండి. విజయలక్ష్మి గారు కర్ణాటక నుంచి పంపించారు. బారసాలలో పెట్టిన పేరు మార్చవచ్చా తెలియచేయనంటూ కోరుతున్నారు. నామకరణాన్ని చేసేటటువంటి సందర్భంలో నవగ్రహాలని, పంచలోకపాలకుల్ని, ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేస్తారు. పళ్ళెం నిండుగా తెల్లనైన వండుకుని భుజించడానికి వీలైనటువంటి ఆ బియ్యాన్ని పోసి అది అర్చకుడికి ఇస్తారు, పురోహితుడికి. మంచి చక్కనైనటువంటి ఉంగరాన్ని తీసుకుని దాన్ని ఆవు పాలలో ముంచి 3 గీతలు గీస్తారు అడ్డంగా.
చాలా చక్కని వేడుక, అమోఘమైన ప్రక్రియ. ఆ పైన 3 సార్లు గీశారనేసరికి 4 విభాగాలు అవుతుంది ఆ పళ్ళెంలో పోసినటువంటి బియ్యం. ఆ పైన ఏ సంవత్సరంలో పుట్టాడో ఆ సంవత్సరపు పేరుని రాస్తారు. ఇప్పుడు దుర్ముఖినామ సంవత్సరం కాబట్టి దుర్ముఖ పేరు. రెండవది, మనకి ఏ దైవం అయితే కుల దైవంగా, వంశ దైవంగా ప్రారంభం నుంచి మన ఇంటికి ఉన్నాడో ఆ దైవం పేరు రాయిస్తారు. ఉదాహరణకి మనకి అమ్మవారు సంబంధించిన దైవం అయితే శ్రీమాత అని రాయిస్తారు. మూడవది మాసనామ, ఏ నెలలో వాడు పుట్టాడో ఆ నెల పేరు రాయిస్తారు. ఇప్పుడు నడుస్తున్నది వైశాఖం కాబట్టి వైశాఖ అని రాయిస్తారు. ఆ తర్వాత వ్యవహారనామ, ఈ వ్యవహారంలో వీడికి ఏ పేరు పెట్టాలి అంటే అందరూ పిలవడానికి ఏం పేరు పెట్టాలి అని చెప్పి ఆ పేరుని అక్కడ మామూలుగా రాయిస్తారు. ఆ రాయించబడ్డటువంటి పేరుకి సాక్షిభూతాలుగా ఎందరున్నారంటే పంచలోకపాలకులు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ఇందరు దేవతలతో పాటు తల్లి, తండ్రి, వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, ఇంతమంది, వీలు కాక బంధువులు, మిత్రులు ఇందరూ ఉంటే టక్కున వ్యవహారనామ నాకు నచ్చలేదండి ఈ పేరు కాబట్టి మార్చేస్తానంటే ఏమిటన్నమాట? నువ్వు మార్చేసుకోవచ్చు, కానీ అక్కడ నమోదైనటువంటి పేరు మాత్రం మారదు. కాబట్టి పొరపాటును కూడా మార్చడం సరికాదు. చాలామంది కొన్ని ప్రత్యేకమైనటువంటి కులాల్లో ఒక ఆచారం ఉంటుంది. అమ్మాయి పుట్టింట్లో ఇలా పేరు పెట్టుకుందండి, మా ఇంటికి వచ్చాక ఆ పేరు బాగుండదని చెప్పి మేము ఇలా మార్చేసుకున్నామండి, పెళ్లిలో మార్చిన పేరు ఇది, అసలు పేరు అది అని చెప్తూ ఉంటారు. నువ్వు పెళ్లిలో ఇక్కడ మార్చేసుకున్నంత మాత్రం చేత అవేళ బారసాలలో ఆ 3 గీతలు గీసి 4 విభాగాల్లో రాసిన 4 పేర్లు మారవు. అక్కడ సంవత్సరం పేరు మార్చగలవా, నెల పేరు మార్చగలవా, కుల దైవం పేరు మార్చగలవా, వ్యవహారం మాత్రం ఇష్టం వచ్చినట్టు మార్చావా? దానికి కారణం వ్యతిరేకత కాదు, పాపం విషయం తెలియక. అంచేతనే ఎక్కడైనా ఒక శుభ కార్యం జరిగేటటువంటి సందర్భంలో దానికి సంబంధించిన విశేషాన్ని ఆ పురోహితుడు ఎవరైతే ఉన్నారో ఆయన తెలుసుకుని చెప్పినట్టయితే వెంటనే ఈ సాహసాన్ని చేయరు. తెలియక చేసేటటువంటి పొరపాటే తప్ప తెలిసి ఏమవుతుంది అని చేసేటటువంటి పొరపాటు మాత్రం కాదు. బారసాలలో పెట్టిన పేరుని మార్చకూడదు. గురువుగారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల ఆధ్యాత్మికపరమైన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు. వీక్షించారుగా ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మికపరమైన సందేహాలు ఉంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.